మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చెయ్యాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్ లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్ లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్నోళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న, మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే, ఈ సిద్దిపేట గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్ లో నీలం మధు గెలవాలి. త్వరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడయా వెంకట్రామరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను పందిపోట్లను చూసినట్టు చూసి పందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను? ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా? ఏం చూసి ఇచ్చిండే హరీష్ మామ అల్లుళ్ళు వెంకటరామరెడ్డికి టికెట్? ఏం చూసి ఇచ్చిండ్రు? నగదే కదా. ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకొని, మీ భూముల మీద వ్యాపారాలు చేసి, మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి, మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా? వెంకటరామరెడ్డి గాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? పూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టుకొగని గట్టి కొట్టినోడు, ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లాక ఈ వెంకటరామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా? ఇవాళ అట్లాంటోని కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసోడు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా.